ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ప్రేమైన వర్లరా, మరి ఆ దేవాది దేవుడు పరిపూర్ణమైన వాడు. పరిపూర్ణత, సంపూర్ణత ఈ రెండు కూడా ఒకటే అర్థాలు వస్తూ ఉంటాయి. పరిపూర్ణతన్నా సంపూర్ణతన్నా ఒకటేనండి. మనము జాగ్రత్తగా ఆలకిస్తే మరి యేసుక్రీస్తు వారు పరిపూర్ణమైన వాడు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ఈ లోకానికి ఏ పని మీద వచ్చాడు? 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. అంతేకాకుండా 3.5 సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించాడు. కొంతకాలము తన తండ్రితో కలిసి ఆ పనిలో, తండ్రి చేస్తున్న ఆ పనిలో సహాయకుడిగా తను నిలవబడ్డాడు. మరి శిష్యుల్ని మరి తనను వెంబడించేలా చేశాడు. ఎంతోమందిని బాగు చేశాడు. అంటే ఈ లోకంలో తను ఏ పని నిమిత్తమైతే వచ్చాడో ఆ పని పరిపూర్ణముగా ముగించేశాడు. సగములో దానిని ఆపేయలేదు, పూర్తిగా దానిని ముగించి ఎవరైతే తనను పంపించారో వారి చేతికి మరలా తనను అప్పగించుకున్నాడు. ఈ దినమందు మనం జాగ్రత్తగా ఆలకిస్తే చాలామంది ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత మర్చిపోతూ ఉంటారు. మరి క్రీస్తు వంటి పరిపూర్ణత కలిగి ఉండాలి. ఆయన తన అనుకున్న పనిని జరిగించాడు. అలాగే క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాం? దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? కారణం ఏంటి? దేవుడు నీకు అప్పగించిన పని ఏంటి? ప్రతీది కూడా పరిపూర్ణముగా చేయాలి ప్రియమైన వర్లరా. అంతేగాని మధ్యలో ఆపకూడదు. చూడండి, పరిపూర్ణుడుగా నిలిచిన పౌలు ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తున్నాడు. మంచి పోరాటాన్ని నేను పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ప్రియమైన వర్లరా, మరి ఎంతగా చెప్పగలుగుతున్నాడు? ఎందుకంటే మంచి పోరాటాన్ని తను పోరాడాడు. ఒక నీతి కిరీటాన్ని తను సంపాదించుకున్నాడు. ప్రియమైన వర్లరా, ఒక సాక్షిగా తను నిలవబడ్డాడు. కాబట్టి ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు, ప్రభువుని వెంపడిస్తున్నప్పుడు చివరి వరకు మరి నీ పోరాటము, నీ పరుగు గమ్యము గురి ఎత్తుకు చేరాలి. దేవుని రాజ్యము కొరకే మరి నువ్వు ప్రభువుని వెంబడిస్తుంటే ఆ దేవుని రాజ్యాన్ని చేరుకునేలాగా, లేదా ఎంతోమందిని దేవుని రాజ్యానికి నడిపించేలా ఉంటే మరి ఆ పనిలో కూడా నిమగ్నం అవ్వాలి. కావున పరిపూర్ణులుగా ప్రభు ఎదుట జీవించాలి, కానీ అపరిపూర్ణులుగా కాదండి. సంపూర్ణంగా ఉండాలి, అసంపూర్ణము కాదు. కావున పరిపూర్ణమైన భక్తిని చేస్తూ దేవునిలో ముందుకు కొనసాగాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.